వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడలు రైతుల పేరిట తీసుకొచ్చి అమ్ముకున్న ముగ్గురిని వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం గోశాల నుంచి రైతులకు 2 కోడలను ఇవ్వాలని ఉంది. కానీ ఆలయ అధికారులు ముగ్గురికి 66 కోడలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మునుకొండ గ్రామానికి చెందిన మాదాసి రాంబాబు 4 నెలల కిందట రాజరాజేశ్వర సొసైటీని ఏర్పాటు చేసి మేరువంచ ఉపకాలువ వద్ద తాత్కాలికంగా గోశాలను ఏర్పాటు చేశారు. అదే మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వామి, దుగ్గొండి మండలం చెల్లపర్తికి చెందిన పసునూటి శ్యామ్ సుందర్ తో కలిసి గీసుకొండ, దుగ్గొండి మండలాల్లోని పలు గ్రామాల్లో తమకు తెలిసిన 33 మంది రైతుల నుంచి పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు సేకరించారు. ఆ రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి 2 దఫాల్లో డీసీఎంలలో 60 కోడలను గోశాలకు తీసుకొచ్చారు. వాటిలో 28 కోడిలు కబేలాలకు అమ్మగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాంబాబుపై కేసు నమోదు చేశారు. విచారణలో 28 కోడలను కబేలాలకు అమ్మామని రాంబాబు ఒప్పుకున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ వెల్లడించారు. వ్యవహారం బయటపడడంతో 26 కోడలు వేములవాడలో అప్పగించారు. మరో 3 చనిపోగా మిగతా 9 స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల ఫోటోలు కావాలని పోలీసులను విలేకరులు కోరగా ఆయన స్పందించలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.